హాయ్ వెల్కమ్ టు శ్రీమాల కిచెన్. ఈరోజు మటన్ మండి బిర్యానీ తయారు చేద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: మటన్ అరకిలో, మంచిగా నిమ్మకాయ వేసి మంచిగా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలండి. ఒక 3 ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూను ధనియాలు, కొన్ని బాదాంలు, కాజులు, ఒక 10 యాలకులు, ఒక 2 మరాఠీ మొగ్గలు, కొంచెం దాల్చిన చెక్క, కొంచెం జాపత్రి, ఒక 15-20 లవంగ పుల్లలు, ఒక 3 బగారాకులు, కొన్ని మిరియాలు. ఇవన్నిటిని మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలి. ఇలా సన్నగా పౌడరు చేసుకోవాలి. దీన్ని కొంచెము మటన్లో వేయాలి, కొంచెము రైస్కు పక్కన పెట్టుకోవాలి. 1 టేబుల్ స్పూను కారం, 1/4 టీ స్పూను పసుపు, 1 స్పూను సాల్ట్, మరి కొంచెం 1/4 స్పూను సాల్ట్ వేస్తున్నానండి. కొంచెం 1 టేబుల్ స్పూను ఆయిల్ వేయాలి. ఇవి సైడ్కు ఒక గిన్నె పెట్టి ఇందులో ఇవి కాజులు, బాదంలు అన్నీ మంచిగా ఎర్రగా అయ్యే వరకు వేపుకోవాలండి. దీంట్లో ఒక నిమ్మరసం అండి, ఒక నిమ్మకాయ చెక్క పిండుకొని మంచిగా ముక్కలకు పట్టేలా కలపాలి. 1/4 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా అన్నిటినీ మిక్స్ చేయాలి. మంచిగా ముక్కకు పట్టేలా కలపాలి. ఈ మటన్ మండి ఎంతో టేస్ట్ ఉంటుందండి. ఇంట్లో తొందరగా వేసుకోవచ్చు. మనం రెస్టారెంట్కి పోవాల్సిన అవసరమే లేదు. ఈ బాదంలు, కాజులు ఇలా వేపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే గిన్నెలో 1 స్పూను ఆయిల్ వేసి వీటిని ఉల్లిపాయల్ని మంచిగా ఎర్రగా వేపుకోవాలి. మంచిగా బ్రౌన్ కలర్ అయ్యేదాకా వేపుకొని పక్కన పెట్టుకోవాలి. అంతసేపు ఈ కుక్కర్లో ఈ మటన్ అరకిలో మటన్ వేసి 1 గ్లాస్ వాటర్ పోసి మంచిగా ఉడకనివ్వాలి. 1 గ్లాస్ వాటర్ వేసి మూత పెట్టి ఒక 3 విజిల్స్ ఉడకనివ్వాలి. 3 విజిల్స్ ఉడకనివ్వాలి. ఇటు సైడు మనము ఇవి ఉల్లిపాయలు వేపుకుంటున్నాం కదండి. ఈ సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు మంచిగా ఎర్రగా అయ్యే వరకు వేపుకోవాలి. కొంచెం సాల్ట్ వేస్తే త్వరగా ఎర్రగా అయిపోతుందండి ఈ ఆనియన్స్. చూడండి, ఇలా ఎర్రగా అయ్యే వరకు వేపుకొని పక్కన పెట్టుకోవాలి. మటన్ 3 విజిల్స్ అయిందండి, ఉడికిపోయింది. ఈ మటన్ చూడండి. వేరే సైడు బాండి పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మంచి ముక్కలన్నీ వేసి మంచిగా ఎర్రగా అయ్యే వరకు ఫ్రై లాగా కలుపుతూనే ఉండాలండి. మంచిగా ఫ్రై లాగా కావాలండి ముక్కంతా. దీంట్లో కొంచెం 1/2 టేబుల్ స్పూను సాల్ట్ వేయాలి. ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసి మంచిగా ఎర్రగా అయ్యే వరకు ఈ ముక్కలను ఫ్రై చేయాలి. కొంచెం మసాలా ఉంది కదండి, ఆ మసాలా కూడా ఇందులో వేసుకోవాలి. కొంచెము ఆనియన్ వేసి మంచిగా ఫ్రై చేయాలి. కొంచెం 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేద్దాం. ఈ ముక్కలకు మంచిగా పట్టి మసాలా అంతా పట్టి మంచిగా ఫ్రై అవుతుంది. చూడండి, మంచిగా ముక్క అంతా గోలింది. కొంచెం కొత్తిమీర ఆకు వేసి మంచిగా ఫ్రై చేసి పక్కన ప్లేట్లో తీసుకోవాలండి. ఈ ముక్కలన్నీ ఒక పక్కన ప్లేట్లన్నీ పెట్టుకోవాలి. ఇదే కడాయిలో 1 గ్లాస్ వాటర్ పోయాలండి. 1 గ్లాస్ వాటర్ మనం కుక్కర్లో వేసినాం కదా, ఆ గ్లాస్ వాటర్కు ఇంకొక గ్లాస్ వాటర్ వేయాలి. నేను 1 గ్లాసు రైస్ నానబెట్టినండి. 2 గ్లాసుల వాటర్ సరిపోతుంది. ఇది రైస్ ఉడకడానికండి.
2 గ్లాసుల ఎసరికి 1 గ్లాసు రైస్ నానబెట్టుకున్నా అండి. సరిపోతుంది రైస్ 1 గ్లాస్. ఒక స్పూను సాల్ట్ వేయాలి. ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి మూత పెట్టి. 10 నిమిషాల్లో అన్నం రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత పుల్లలు అయిందో. 2 గ్లాసులు సరిపోతుందండి. ఒక గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ వేసిన. మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఈ మటన్ పీసెస్ అన్నీ ఇందులో పైన పెట్టాలి. బిర్యానీ రెడీ అయిందండి. చూడండి ఎంతో సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. టేస్టీగా మంచిగా చేసుకొని తినవచ్చు వేడివేడిగా. కొంచెం కొత్తిమీర ఆకు వేసి పైన మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఈ కాజు బాదంలు అన్నీ పైన వేయాలి. ముక్కలన్నీ ఇలా వేసి మంచిగా మూత పెట్టి ఇలా ఒక క్లాత్ కప్పి మంచిగా దమ్ ఇవ్వాలి. దీనిపైన మంచిగా వెయిట్ ఉన్న ఒక చిన్న రోల్ ఉంటుంది కానీ మన ఇంట్లో ఆ రోలు దీనిపైన పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల సేపు ఇలా మంచిగా సన్నని మంట పైన ఉడకనివ్వాలి. చూడండి 10 నిమిషాలు అయింది. నేను ఒకసారి మూత తీసి చూస్తున్నా. చూడండి అంతా ఇది మొత్తం స్మెల్ అంతా ఈ రైస్కి పడుతుందండి. అంతే, మటన్ మండి బిర్యానీ రెడీ. ఇంట్లోనే ఎంతో టేస్టీగా మటన్ మండి తయారీ చేసుకొని తినొచ్చు వేడివేడిగా. చూడండి ఎంత మంచిగా అయిందో పుల్లలుగా. అంతే, రెడీ. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి చేసి చూడండి, ఎంతో టేస్ట్ అవుతుందండి. ఈ మటన్ మండి బిర్యానీ ఒక్కసారి చేసిండ్రంటే మళ్ళీ ఇదే తినాలనిపిస్తుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి. కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.